హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనకు చాలా కాలంగా 10th ఇంటర్ ఎనీ డిగ్రీ పీజీ పైన స్టాఫ్ సెలక్షన్స్ జాబ్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ఎవరెవరికి ఏ క్వాలిఫికేషన్ అవసరం ఒకసారి చూద్దాం. సైట్లో కంటే డైరెక్ట్ ఫ్రీ జాబ్ అట్లా వెళ్ళిన తర్వాత ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ అని ఉంది కదా, ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ క్లిక్ చేసి పేజ్ 12 రిక్రూట్మెంట్, ఇది కొత్తగా వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇందులో జాబ్స్ వచ్చేసి 2049 జాబ్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, ఇది ఫీజు వచ్చేసి ఓబీసీ అదర్ వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది. ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూఎస్ వీళ్ళకు ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు మనం పేమెంట్ అయితే ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఇది ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు అయితే మనకు సైట్ అందుబాటులో ఉంటుంది. దీనికి ఏది కావాల్సింది వచ్చింది 18 ఇయర్స్ టు 42 ఇయర్స్ అందుబాటులో ఉంటుంది అనమాట. అంటే ఆ ఇయర్స్ 80 టు 42 ఇయర్స్ లోపు మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిలో మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ అని, తర్వాత మెడికల్ అటెండెంట్ అని, నర్సింగ్ ఆఫీసర్, డిపార్ట్మెంట్ రేంజర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అకౌంటెంట్, అసిస్టెంట్ ప్లాంట్, ఇవి మినిమం 12th అండ్ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే కూడా బెటరు. మ్యాక్సిమం 12th అయితే మనం కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఎందుకంటే డీటెయిల్స్ అడితే ఇయర్ పాస్ ఏందనేది అడుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను అప్లై చేసుకునేది ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి కూడా అంటే ఇది ఫార్మాట్ అయితే చేంజ్ చేసినారు సెంట్రల్ గవర్నమెంట్. ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, న్యూ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంటేనేమో ఐడి నెంబర్ పాస్వర్డ్ కొడితే ఓపెన్ అవుతుంది. లేదు కాబట్టి ఫస్ట్ మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే దీన్ని కూడా వన్ టైం రిజిస్ట్రేషన్ అంటాం. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, ఓకే, పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ సెట్టింగ్, అడిషనల్ మెయిన్గా ఫస్ట్ రిజిస్ట్రేషన్ పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క పేరు అనేది 10th క్లాస్లో యాజ్ దిస్గా ఎట్లా ఉందో మీ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్, మీ యొక్క ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి యాజ్ దిస్ ఇచ్చేసి మనం సబ్మిట్ చేస్తే అక్కడ నీకు మెయిల్కు లేదా ఫోన్కు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ వచ్చిన తర్వాత పాస్వర్డ్ సెట్టింగ్కు మీకు మెయిల్కు వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మెయిల్కి ఒక ఓల్డ్ పాస్వర్డ్ అని వస్తుంది. ఆ రెండు ఒక దానిలో రాసి పెట్టుకొని మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి వస్తుంది. పాస్వర్డ్ అంటే మీ యొక్క నేమ్ పెట్టుకొని 1 సమ్ నెంబర్ పెట్టుకుంటే పాస్వర్డ్ సేవ్ చేసుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత ఈ యొక్క పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మాన్యువల్ కమ్యూనిటీ డీటెయిల్స్ ఇక 4 స్టెప్స్ అయిపోయిన తర్వాత మనకు ఫామ్ అనేది రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క యాజ్ దిస్గా నేమ్, అంటే మెయిన్ ఏంటంటే ప్రతి ఏ నోటిఫికేషన్ వచ్చినా 10th క్లాస్ ప్రకారం ఉంటుంది. కాబట్టి 10th క్లాస్లో ఎట్లా ఏ విధంగా అయితే నేమ్ ఉందో ఆ విధంగా నేము అవి ఇచ్చిన తర్వాత ఈ 4 స్టెప్స్ అయిపోతాయి. ఇది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది. మెయిల్కి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వస్తుంది కదా, క్లిక్ చేసినప్పుడు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ సేమ్ మీ యొక్క డీటెయిల్స్ అంటే నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, కమ్యూనిటీ, జెండర్ ఆర్ మెయిల్, ఇట్లా మినిమం డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఈ మినిమం డీటెయిల్స్ను మనము జాగ్రత్తగా ఫిల్ చేసుకొని మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఉంటాయి. రెండు ఒకటే క్లిక్ చేసుకున్నా కూడా ఏం కాదు. తర్వాత 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, ఏ యూనివర్సిటీలో సిబిఎస్ఎస్ స్టేట్ ఏదనేది క్లిక్ చేసుకొని సబ్మిట్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో ఉంటే గిట
ఎప్పుడు జాయిన్ అయినావు ఏందనేది డీటెయిల్స్ అడుగుతుంది, అది క్లిక్ చేసుకుంటే సరిపోద్ది. ఒకవేళ లేని వాళ్ళు నాన్ పెట్టుకోండి, ఉంటే గిట్ట ఏ డిపార్ట్మెంట్ ఏందనేది క్లిక్ చేసుకుంటే సరిపోద్ది. ఈడబ్ల్యూఎస్ కూడా సర్టిఫికేట్ ఉండాలి కాబట్టి అది. ఇంకోటి పోస్టల్ రిలేటెడ్ డీటెయిల్స్. పోస్టల్ రిలేటెడ్ మీకు మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంది అసలు, మీరు ఇంటరా, డిగ్రీయా, పోస్ట్ గ్రాడ్యుయేషనా? ఇంటర్ డిగ్రీ అయితేనేమో మనకు ల్యాబ్ అసిస్టెంట్ లేదా జియోగ్రఫీ అటెండ్ జాబ్స్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ లేదా వీళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళైతేనేమో జూనియర్ అసిస్టెంట్ అండ్ మెడికల్కి సంబంధించిన చేస్తే కనుక మెడికల్ నర్సింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ లైవ్ ఫోటో అనేది లైవ్ ఫోటో ఫోన్ ద్వారా తీసుకోవచ్చు, లేదంటే క్యామ్ ఉంటే క్యామ్ ద్వారా తీసుకొని సిగ్నేచర్ చేసుకొని సరిపోద్ది. ఆ తర్వాత పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్ స్టాఫ్ సెలక్షన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.